అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, శ్రావణ మాసం వచ్చే ముందుగా మనము ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈ సంవత్సరంలో శ్రావణ శుక్రవారాలు ఎన్ని వస్తున్నాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది, పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. అత్యంత విశిష్టతమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి. శ్రావణ మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లో ఆషాఢం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసంలోనే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఈ నెల జూలై 25 నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. జూలై 25 శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. ప్రతిరోజు ఒక శుభముహూర్తమే. శ్రావణ మాసంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టతమైనది. ఎందుకంటే జూలై 25వ తేదీ శుక్రవారంతోనే శ్రావణ మాసం ప్రారంభం కావడం చాలా విశేషం. ఈ మాసంలో వచ్చిన ముఖ్య పండుగల గురించి ముందుగా తెలుసుకుందాం. జూలై 25 శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభం. ఇదే రోజున మొదటి శ్రావణ శుక్రవారం వ్రతాన్ని చేసుకోవాలి. ఇక జూలై 29వ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమి వస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. ఇక ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. 9వ తేదీ శనివారం నాడు రాఖీ పండుగ వచ్చింది. ఆగస్టు 15వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా విధానం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి వచ్చింది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం, ఆగస్టు 1 2 శ్రావణ శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ 3వ శ్రావణ శుక్రవారం. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అయితే ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేని వారు ఈ నెలలో వచ్చిన ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆగస్టు 15వ తేదీన 4వ శుక్రవారం వచ్చింది. ఆగస్టు 22 5వ శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలు ఇంకా పవిత్రమైనవి. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణం కాబట్టి శ్రావణ మాసం అమ్మవారిని పూజిస్తే శ్రీనివాసుడి అనుగ్రహం త్వరగా లభిస్తుందట. శ్రావణ మంగళవారం నాడు తప్పనిసరిగా గౌరీదేవిని పూజించాలి. ఈ నెలలో వచ్చే గౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తే ఆడవారికి సౌభాగ్యం కలుగుతుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. జూలై 28 మొదటి శ్రావణ మంగళవారం, ఆగస్టు 5 రెండవ శ్రావణ మంగళవారం, ఆగస్టు 12 3వ శ్రావణ మంగళవారం, ఇక ఆగస్టు 19 ఆఖరి శ్రావణ మంగళవారం. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. ప్రతి శ్రావణ శనివారం నాడు ఆడవాళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండి ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని నమ్మకం. కార్తీక మాసం లాగానే ఈ శ్రావణ మాసం అంటే పరమశివుడికి చాలా ఇష్టమైన మాసం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆడవారికి ఎంతగానో ఇష్టమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతాన్ని చేయాలంటే పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదండి. వేల రూపాయలు ఖర్చు పెట్టవలసిన పని లేదు. సింపుల్గా వరలక్ష్మి వ్రతము ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఆల్రెడీ మన అమ్మదీవెన ఛానల్లో లాస్ట్ ఇయర్ వీడియో ఉంది. నేను ఇంకొక వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను మీకోసం, తప్పకుండా చూడండి. వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుందంట. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి అలాగే ఆదిలక్ష్మి, ఈ అష్టలక్ష్మి
ఆశీర్వాదంతో మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఒక చిన్న పుణ్యకార్యం చేసిన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కాబట్టి శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఎక్కువ దేవాలయాలకు వెళ్ళాలి. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించాలి. అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించడం, ఈ నెల రోజుల పాటు దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు, గృహ ప్రవేశాలకు, నామకరణాలకు అలాగే కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఇక ఆగస్టు 24 ఆదివారం నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. తెలుసుకున్నారు కదండి, శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు, ఎన్ని శ్రావణ మంగళవారాలు, ఎన్ని శ్రావణ శనివారాలు వచ్చాయో తెలుసుకున్నారు. రాఖీ పండగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో 2వ శుక్రవారము వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటారండి. ఈ సంవత్సరం 2వ శుక్రవారం రావట్లేదండి. పురాణాల ప్రకారము శ్రావణ మాసంలో ఎప్పుడైతే మనకి పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణానికి ముందు శుక్రవారం రోజున చేసుకునేదే వరలక్ష్మి వ్రతం అండి. ఇప్పుడు పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం 8వ తేదీ వస్తుంది. అదేనండి 3వ శ్రావణ శుక్రవారం రోజు. ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకోవాలి. ఈ సంవత్సరం అయితే మనకి 3వ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటారు. ఒకవేళ ఆ రోజు కుదరని వాళ్ళు ముందు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కదండి, 1వ శ్రావణ శుక్రవారం, 2వ శ్రావణ శుక్రవారము, లేదంటే 4వ శ్రావణ శుక్రవారం, 5వ శ్రావణ శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు. మరి ఇంత చెప్పారు కదండి, ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో చెప్పేది మర్చిపోయారా అని అనుకుంటున్నారు కదండి. లేదండి, చాలా గుర్తుంది. ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి, మనకు ఈ నెల 24వ తేదీ అమావాస్య వస్తుందండి. అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. 25 నుంచి శ్రావణ శుక్రవారము ప్రారంభం అవుతుంది కదండి. అందువలన 23వ తేదీ బుధవారం చక్కగా చేసుకోవచ్చు. ఆ రోజు కుదరని వాళ్ళు 21వ తేదీ సోమవారం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మంగళవారం, శుక్రవారం ఇంటిని శుభ్రం చేయకూడదు. అలాగనే పూజ గదిని కూడా శుభ్రం చేయకూడదు. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటాను. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.